ఇప్పుడు బంగ్లాదేశ్ మన పొరుగు దేశము. అసలు హ్మ్. కల్చరల్‌గా మనకి వాళ్ళతోటి ఉన్న సంబంధాలు ఎట్లాగా? హ్మ్. అలాగే సెక్యూరిటీ పరంగా, హ్మ్. భద్రతా పరంగా వాళ్ళతోటి మనకి ఎట్లాగా సంబంధాలు? హ్మ్. అదేవిధంగా యూనస్ తను ఆహ్, బ ప్రభుత్వాన్ని వదిలిపెడుతూ ఈ హ్మ్. 7 సిస్టర్స్ అనేది ఏవైతే ఉన్నాయో హ్మ్. వీటిపైన ఒక కామెంట్ చేశాడు. అవును. ఇవి ఎప్పటికైనా మా మా ఆధీనంలోకి రావాల్సిందే అన్నట్టుగా అతను మాట్లాడాడు. అవునవును. సో, వీటి విషయాల గురించి ఒకసారి వివరిస్తారా? యాహ్! డెఫినెట్‌గా అండి. ఇప్పుడు కల్చరల్ విషయం దగ్గరకొచ్చేసరికి ఇండియా అనేటువంటిది సెక్యులరిస్టిక్ కంట్రీ అయినప్పటికీ ఈరోజు బంగ్లాదేశ్ దృష్టిలో గాని, పాకిస్తాన్ దృష్టిలో గాని ఇండియా ఈజ్ ఎ హిందూ కంట్రీ. యెస్. ఈవెన్ థో వి నెవర్ డిక్లేర్డ్ అండ్ వి నెవర్ బిహేవ్డ్ దట్ వి ఆర్ ఎ హిందూయిస్టిక్ కంట్రీ ఆర్ హిందూ. మీరనొచ్చు పోనీ వేరే వేరే కంట్రీస్‌నన్నిటిని కూడా హిందూ కంట్రీస్ అని జెప్పేసి మీరు డిక్లేర్ చేయొచ్చేమో కానీ భారతదేశాన్ని ఎప్పుడూ కూడా హిందూ ప్రజలు మెజారిటీగా నివసిస్తున్నటువంటి కంట్రీయే తప్ప, ఏ రోజు కూడా హ్మ్. హిందూయిజాన్నే మనం నేషనల్ రిలీజియన్‌గా మనం ఏ రోజు స్వీకరించలేదు. సెక్యులరిజాన్నే మనం స్వీకరించేవాళ్ళం. కానీ వాళ్ళ దృష్టిలో హిందూ కంట్రీ. కానీ ఈరోజు బంగ్లాదేశ్ అనేటువంటిది ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీయే. యెస్. కారణం ఏంటంటే ఈరోజు చాలా ధైర్యంగా ఒక ముస్లిం గాని, బుద్ధిస్ట్ గాని, జైనిజం ఫాలో అయ్యేటువంటి వ్యక్తి గాని, జొరాస్ట్రియన్ మతాన్ని ఫాలో అయినటువంటి గాని, క్రిస్టియానిటీ, సిక్కిజం ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ హిందువులతో పాటు సమానమైనటువంటి హక్కులను పొందుతూ, మైనారిటీ హక్కుల పరిరక్షణ అనేటువంటిది పొందుతూ, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు భారతదేశంలో. అవును. మరి అదే దేశంలో, అదే బంగ్లాదేశ్‌లో ఈరోజు ఉన్నటువంటి 8%గా ఆ దేశ జనాభాలో 8% ఉన్నటువంటి హిందువులు అదే హక్కులు పొందగలుగుతారా? అదే స్వేచ్ఛ జీవితాన్ని గడపగలుగుతారా? అనేటువంటిది ఒక క్వెషన్. పెద్ద ప్రశ్న. అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ అస్సాం, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి, కిన్‌షిప్ రిలేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఆ! మతపరంగాను, బంధుత్వ పరంగాను, కల్చరల్‌గా మనం ఒకవేళ గనక మన సామరస్య ధోరణి గనక ప్రదర్శించినట్లయితే విద్య, ఉద్యోగము, మతపరమైనటువంటి విషయాలు, కల్చరల్ ఎక్స్‌చేంజ్ ఇటువంటి విషయాల ద్వారా టూరిజాన్ని మనం డెవలప్ చేసుకొని మనం అద్భుతంగా ద్వైపాక్షికంగా బెనిఫిట్స్ అనేటువంటివి పొందవచ్చు. ఇకపోతే సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అండి. హ్మ్. సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్వేస్ బంగ్లాదేశ్ హాస్ బీన్ ఎ పెయిన్ ఇన్ ఇండియన్స్ దిస్ ప్రాబ్లమ్. సార్. ఇండియన్ సెక్యూరిటీ సినారియోలో ఒక పెయిన్ గానే మిగిలింది. హ్మ్. కారణం ఏంటంటే 4090 కిలోమీటర్లు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ బోర్డర్. ల్యాండ్ బార్డర్ నిండా హ్మ్. ఇన్సర్జెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎప్పుడైనా సరే ఇక్కడ నిరంతరం కొనసాగుతూనే వచ్చినాయి. స్మగ్లింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. హ్మ్. ఎలాంటి అంశాలు స్మగ్లింగ్? పంచదార. సార్. లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటి అంటే హ్మ్. దే ఆల్ లైక్ బీఫ్. ఆ! చూడండి మరి ఇక్కడ హిందూ మత విశ్వాసాలు 86% నివసిస్తున్నటువంటి భారతీయ 86% ఉన్నాం సుమారు 2011 ఆ! జనాభా లెక్కల ప్రకారం 86% ఉన్నటువంటి హిందువుల జనాభా యొక్క మత విశ్వాసం గోవులు, కోవులు. గోమాంసాన్ని ఎక్స్ తింటారు వాళ్ళు. హ్మ్. ఓకే, తిన్నారు. మరి ఎక్కడి నుంచి స్మగ్లింగ్ చేస్తున్నావు గోవుల్ని? క్రేన్లు పెడతారు. మీరు బంగ్లాదేశ్ బార్డర్‌లో చూసారో లేదో, ఎక్కడ బార్డర్ సెక్యూరిటీ అనేటువంటిది లేదో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదో, ఇక్కడి నుంచి క్రేన్ తీస్తాడు. ఈ క్రేన్ ఆవుని ఎత్తుతాడు. ఆవుని ఎత్తి ఆ బార్డర్‌లో అక్కడ దించుతాడండి. ఆవులు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆ! సార్. మనం ఇక్కడ కబేలాల్లో ఆవులు అవును. ఎళ్తుంటే మనం ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవడం ఒప్పుకోవడం లేదు. లేదు. అటువంటిది వాళ్ళు బీఫ్ అనేటువంటిది స్మగ్లింగ్ చేసుకుంటున్నారు. హ్మ్. స్మగ్లింగ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పంచదార, బెల్లం ఇలాంటియన్నీ కూడా వాళ్ళు స్మగ్లింగ్ చేసుకుంటూ హ్మ్. ఉంటారండి. అలాగే ఇన్సర్జెంట్ ప్రాబ్లమ్స్. అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ సృష్టించాలి. భారతదేశానికి ఏదన్నా ప్రాబ్లమ్ సృష్టించాలి. అక్కడ మనం పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడుతున్నాం. ఇక్కడ వీళ్ళు ఇన్సర్జెంట్స్ ఇప్పుడు ఏంటి అంటే పాకిస్తాన్ బార్డరు, కాశ్మీర్ బార్డర్ అంతా కూడా ప్రాపర్‌గా సీజ్ చేసి లైన్ ఆఫ్ కంట్రోల్‌లోనో, ఇంటర్నేషనల్ బార్డర్‌లోనో ప్రాపర్ ఫెన్సింగ్ హ్మ్. వేసుకొని లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్‌లో ఆ యొక్క బార్డర్ లైన్‌లో మనం గన్స్ పెట్టుకొని అన్ని పహారా కాస్తున్నాం. చాలా టైట్‌గా ఉంది. ఓకే. ఇన్ఫిల్ట్రేషన్ లేదు. నేపాల్ ఓపెన్‌గా ఉంది. అవును. భూటాన్ ఓపెన్‌గా ఉంది. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అండి. చాలా ఓపెన్‌గా ఉంది. సో, వాళ్ళు ఏమాత్రమైనా సరే ఇన్సర్జెన్సీ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ప్రవేశించాలంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్సర్జెన్సీ ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో ఆ! నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అండి. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ స్టేట్మెంట్ వెనకాల ఎవరున్నారు? అసల ఈ టెంపరరీ ప్రభుత్వం వెనకాల ఎవరున్నారు అంటే చైనా ఉంది అని ఈ స్టేట్మెంట్‌తో అర్థమవుతుంది. సార్. ఎందుకంటే అక్కడ చికెన్ నెక్ అని చెప్పేసి అవును.
మనకు ఒక 30 to 40 కిలోమీటర్స్ ఏరియా, కొన్ని ప్రాంతాల్లో 20 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది. ఒకవేళ గనక నార్త్ ఈస్ట్ గనక మీరు ఆ యొక్క దారి ఏదైతే ఉందో ఆ దారిని చికెన్ నెక్ అనేటువంటిది, ఇది కోడి మెడ ఆకారంలో ఉంటుంది అన్నమాట, అందు గురించి దాన్ని చికెన్ నెక్ అంటాం. ఇప్పుడు చైనా ఏంటి అంటే అక్కడ మొత్తం యుద్ధం చేసి 7 రాష్ట్రాలని ఎత్తుపోక్కర్లేదు. ఈ చికెన్ నెక్ను కనుక కట్ చేసి ఈ 30-40 కిలోమీటర్స్ కనుక బంధించేసింది అంటే భారతదేశానికి అక్కడ 7 సిస్టర్స్ ఏదైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ తో సంబంధాలు తెగిపోతాయి. ఇప్పుడు అందులో నేపాల్ యొక్క పాత్ర చాలా కీలకం చికెన్ నెక్ ఏరియాలో. అలాగే భూటాన్ యొక్క పాత్ర కూడా చాలా కీలకం. భూటాన్ కన్నా నేపాల్ యొక్క పాత్ర చాలా కీలకం. సిలిగుడి కారిడార్ అంటాం మేము, సిలిగుడి కారిడార్ అని చెప్పేసి మేము పిలుస్తామండి. న్యూ జాల్పైగుడి, సిలిగుడి. అలాగే ఈ బంగ్లాదేశ్ ఉన్నది కదా, ఈ బంగ్లాదేశ్ కూడా చాలా కీలకం అండి ఈ ఏరియా. ఇప్పుడు దీని మీద కన్నేసింది ఎవరు? చైనా. మరి పోతూ ఇచ్చే ఉంటారు ఖచ్చితంగా లక్షల కోట్లు లేకపోతే లక్షల డాలర్లు అనేటివి ముట్ట చెప్పే ఉంటారు ఈ టెంపరరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి, చైనా యూనివర్సిటీ. మరి గురిదక్షిణ ఇచ్చుకోవాలి కదా, చెప్పినాడు. పోతా తగలేసిపోదాం, ఒక మాట అనేసిపోదాం. ఈ ఒక్క స్టేట్మెంట్ తో మనకు ప్రూవ్ అవుతుంది ఇతని వెనకాల చైనా పాకిస్తాన్లు ఉన్నాయి అన్నది ఈ ఒక్క స్టేట్మెంట్ తో మనం ప్రూవ్ చేయొచ్చండి. సో వీళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఐడెంటిఫై చేస్తాం. లెట్ us మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ తారిక్ రెహమాన్. చర్చిద్దాం, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా మనం ఈ బార్డర్ని సీజ్ చేద్దాం. సీజ్ చేసి సెక్యూరిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మరింత స్ట్రెంథన్ చేసుకుందాము. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలు కూడా వాళ్ళకి ఇద్దాం. అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మేము భారతదేశం కంటే పెద్దదా చిన్నదా ఈక్వల్ అనేటువంటిది అంగీకరించడం పక్కన పెడితే దే ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ డెవలపింగ్ కంట్రీ, మూవింగ్ టువర్డ్స్ డెవలప్డ్ కంట్రీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఆ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు, బంగ్లాదేశ్ నేషనలిజం అనేటువంటి ముందుకు తీసుకొస్తున్నాడు, బంగ్లాదేశ్ ఫస్ట్ అంటున్నాడు, నేషన్స్ బెనిఫిట్స్ ఫస్ట్ అంటున్నాడు తారిక్ రెహమాన్. సరే గౌరవిద్దాం, కావాల్సిన బెనిఫిట్స్ తీసుకో, బట్ కోఆపరేట్ హియర్. సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ ఉండకూడదు, చైనాకు నువ్వు వత్తాసు పలకూడదు, ఈ యొక్క యూనస్ చేసినటువంటి తప్పులు నువ్వు చేయకూడదు. ఇవన్నీ కూడా ఫ్యూచర్ సవాళ్ళు. ప్లస్ ఏంటి అంటే ఇవన్నీ మనం బంగ్లాదేశ్ నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రయోజనాలు. సార్ అయితే ఇక్కడ మనకి ఇంకొక 2 నెలల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి. అవునండి. సో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడింది బంగ్లాదేశ్ లో, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో దాని యొక్క ప్రభావం దీని మీద ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే అక్కడ ప్రధానమైనటువంటి లీడర్ తెలియదు తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ. అండ్ మెయిన్ అపోజిషన్ బీజేపీ, నేషనలిస్టిక్ పార్టీ. బీజేపీ ఈజ్ లుకింగ్ అబౌట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ యాజ్ నాట్ ఏ లోకల్ దిస్ థింగ్. జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అక్కడ యాక్ట్ చేస్తుంది బీజేపీ. కానీ మమతా బెనర్జీ గారిని పేరు పెట్టినా తప్పులేదు, లేదా తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పినా తప్పులేదు. వాళ్ళు చూస్తుంది ఏంటంటే స్థానిక ప్రయోజనాలు. ఈ స్థానిక ప్రయోజనాలు కలగడం కోసం నువ్వేం చేస్తున్నావు, అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకు కానీ లేకపోతే వేరే శరణార్థులకు కానీ ఇన్సర్జెంట్ గ్రూప్స్కి కానీ స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళకి దగ్గరుండి ఆధార్ కార్డు ఇప్పిస్తున్నావు, ఫోటో ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తున్నావు. ఎందుకు? రేపొద్దున వాళ్ళందరూ ఓట్లు వేయాలి. సరే ఓట్లు వేస్తారు, నువ్వు స్థానిక ప్రయోజనాలు అంటున్నావు. నీకు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, ఎవరిని పోటీగా తీసుకొస్తున్నావు? స్థానిక ప్రయోజనాలు ఎక్కడున్నాయి అక్కడ? ఇది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ తీసుకొస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసేది ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఇన్సర్జెంట్స్ని పంపించాలి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆ ఎన్నికల్లో కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అంటే రేపొద్దున్న ఈ తృణమూల్ కాంగ్రెస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీని ప్రోత్సహించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సార్ అయితే ఇక్కడ ఈ సెర్ అనేది ఒకటి క్రియేట్ చేసి చాలా మందిని బంగ్లాదేశ్ రోహింగ్యాలు వీళ్ళందరినీ పంపించేసింది కదా గవర్నమెంట్. సో అంటే మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు యాంటీ ఇండియన్ పాలసీ గనక తారిక్ రెహమాన్ గవర్నమెంట్ వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయిపోతుంది. అలాగే పంపించినటువంటి వాళ్ళలో కూడా 100% వెనక్కి వెళ్ళలేదు కదా. ఇంకా దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఆర్ స్టేయింగ్ అండ్ బికమ్ లోకలైట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ వాళ్ళు స్థానికులుగా మారిపోయారు, ఓటు బ్యాంక్ లో భాగంగా ఉన్నారు. వాళ్ళ కోసం 5 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారు. వీళ్ళ ఓట్లు మాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుందండి అపోజిషన్ పార్టీ అంతా కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా గతంలో జరిగిందంతా డ్యామేజింగ్ వేలో జరిగింది. అండ్ డ్యూరింగ్ ద
టైమ్ ఆఫ్ యూనస్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో చాలా ఎక్కువ మంది ఇన్ఫిల్ట్రేటర్స్ అనేటువంటి వాళ్ళు వాటర్స్గా కన్వర్ట్ చేయబడ్డారు. దానికి గనక చెక్ పెట్టకపోతే కంటిన్యూ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్.